నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జపాన్ నుంచి హైదరాబాద్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భూకంపంపై షాక్. మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస, 4 మృతి. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ 24 టికెట్లు రద్దు. సింగరేణి సీఎండీగా బలరాం నాయక్ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా మరో 10 కేసులు నమోదు. భూకంపాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది జపాన్ ప్రధాని, ఇప్పటి వరకు దాదాపు 24 మంది మృతి. యువతకు సమాజ రూపురేఖలు మార్చే శక్తి ఉందన్న ప్రధాని మోడీ. తమిళనాడు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని. కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్టీపీ విలీనం, ఎల్లుండి ఢిల్లీకి షర్మిల. మేడిగడ్డ ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదావరిలో కలిపారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయిన బీజేపీ స్టేట్ చీఫ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన, కలకత్తా వెళ్లే ఫ్లైట్ 8 గంటలు ఆలస్యం. ఇక వివరాల్లోకి వెళ్దాం. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు. తీవ్ర భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఆయన బయలుదేరి స్వదేశానికి వచ్చేశాడు. తీవ్ర భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించాడు. జపాన్ నుంచి ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చాను. తీవ్ర భూకంపాలు సంభవించడం షాక్ కు గురి చేసింది. గత వారం అంతా అక్కడే గడిపాను. భూకంప ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మణిపూర్ మళ్లీ హింస చెలరేగింది. నూతన సంవత్సరం తొలి రోజున ఒక దుండుగుల సమూహం జరిపిన కాల్పుల్లో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తౌబల్ జిల్లాలోని లీలాంగ్ లో ఈ ఘటన జరిగింది. బస్సుల్లో పెరిగిన రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. కాగా ఈ టికెట్లను రేపటి నుంచి పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు ఈ సంస్థ ఎండీ సజ్జనర్ ట్వీట్ చేశారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T6 టికెట్ల జారీకి ఎక్కువ సమయం పడుతుండటంతో యాజమాన్యం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ చైర్మన్ గా బలరాం నాయక్ నియామకమయ్యారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీ కాలం ముగియనుండటంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో బలరాం నాయక్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్న బలరాం నాయక్ సింగరేణి ఫైనాన్స్ అండ్ వెల్ఫేర్ బాధ్యతలతో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. విశాఖ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, తాజాగా మరో 10 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. అందులో 25 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 20 మంది హోమ్ ఐసోలేషన్ లో, 5 హాస్పిటల్లో ఉన్నారు. కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. జపాన్ నిన్నటి నుండి 155 సార్లు వరుస భూకంపాలు సంభవించాయి. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వరుస భూకంపాల వల్ల పలు భవనాలు నేలమట్టమయ్యాయి. నీరు, విద్యుత్ సరఫరా, బుల్లెట్ రైళ్లు, మొబైల్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భూకంపాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని జపాన్ ప్రధాని ఫూమియో కిషిదా తెలిపారు. మన వార్సిటీలో ప్రపంచ స్థాయి ర్యాంకులను సాధిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. తమిళనాడులోని భారతీదాసన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యా ప్రయాణాలు పెంచుకొని మంచి ర్యాంకుల్లో మన వార్సిటీలు నిలుస్తున్నాయని ప్రధాని అన్నారు. నేడు ప్రతి రంగం ఆవిష్కరణలు కోరుకుంటుందని, యువత అంటేనే సమాజ రూపురేఖలు మార్చే శక్తి అని ఆయన అన్నారు. వార్సిటీల నుంచి వచ్చే యువత సరికొత్త ఆలోచనతో ముందుకెళ్లాలి అని మోడీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్టీపీ విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు 40 మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్టీపీ నేతలతో జరిగిన సమావేశంలో షర్మిల ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ ను అపార భగీరథుడిగా కీర్తించింది. అన్ని ప్రాజెక్టులకు కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ అని ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన 1,00,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏమిటి? మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ఇమేజ్ ను గోదావరిలో కలిపారు అని అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. మరో విమానంలో పంపించకపోగా తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రయాణికులు రన్వేపై ఆందోళనకు దిగారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది వారికి మరో విమానంలో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జపాన్ నుంచి హైదరాబాద్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భూకంపంపై షాక్. మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస, 4 మృతి. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ 24 టికెట్లు రద్దు. సింగరేణి సీఎండీగా బలరాం నాయక్ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా మరో 10 కేసులు నమోదు. భూకంపాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది జపాన్ ప్రధాని. ఇప్పటి వరకు దాదాపు 24 మంది మృతి. యువతకు సమాజ రూపురేఖలు మార్చే శక్తి ఉందన్న ప్రధాని మోడీ. తమిళనాడు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని. కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్టీపీ విలీనం, ఎల్లుండి ఢిల్లీకి షర్మిల. మేడిగడ్డ ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదావరిలో కలిపారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయిన బీజేపీ స్టేట్ చీఫ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన, కలకత్తా వెళ్లే ఫ్లైట్ 8 గంటలు ఆలస్యం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి శ్రావ్య టీవీ.